డ్రెస్ లేదు కాబట్టి క్రైస్తవులు చూపించాలంటే మీడియా వాళ్ళకి చాలా కష్టం. ఏదో జబర్దస్తిగా పైన సిలువేసి మరి ప్రజలు చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు క్రైస్తవులు ఏ డ్రెస్ వేసుకుంటారో తెలియదు. వాళ్ళకే కాదు, క్రైస్తవులు కూడా తెలియదు. ఎందుకంటే మనకు డ్రెస్ లేదు. వీఆర్ కల్చరలీ డైవర్స్డ్. మనం తినే తిండి పర్టికులర్ గా స్పెసిఫిక్ గా ఉండదు. మనం కట్టుకునే బట్టలు పర్టికులర్ గా స్పెసిఫిక్ గా ఉండవు. మనం మాట్లాడే భాష పర్టికులర్ గా స్పెసిఫిక్ గా ఉండదు. మనం నివసించే కాలనీస్ పర్టికులర్ గా స్పెసిఫిక్ గా ఉండవు. వీఆర్ ద సాల్ట్ ఆఫ్ దిస్ నేషన్. ఈ దేశానికి మనం ఉప్పు. ఈ దేశంలో ఉన్న మట్టి ఉప్పు గురించి మాట్లాడినప్పుడు చాలా సార్లు మనకు ఇచ్చేటటువంటి ఎగ్జాంపుల్స్, కూర చేసుకుంటాం, కూరలో కొంచెం ఉప్పు వేస్తామని. యాక్చువల్ గా ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడినప్పుడు he was talking about the salt that we bring from the Dead Sea and mix it with the soil so that we get good fruit out of the soil. అంటే ఒక విస్తారమైనటువంటి దేశీయ సమాజంలోకి క్రైస్తవులు అనబడేటటువంటి ఈ ఉప్పును తీసుకుని వచ్చి ప్రభు ఇలా కలిపితే ఆ దేశంలో నుంచి వచ్చేటటువంటి ఫలితము ఫ్రూట్ మనసు కందనటువంటిది, జీవితాలను మార్చేటటువంటిది. వీఆర్ ఒప్రెస్డ్, వీఆర్ పర్సిక్యూటెడ్, బట్ we still do not go for a unique identity. Why? ఎందుకని మనము ఒక యూనిక్ ఐడెంటిటీకి ఒక బట్టల ద్వారానో, లేకపోతే ఒక భోజనం ద్వారానో, లేకపోతే ఇంకేదో ద్వారానో వెళ్ళము అని అంటే, దిస్ ఈస్ అవర్ కాలింగ్. మన పిలుపు ఇది. ఏంటి ఆ పిలుపు? నువ్వు బొట్టు పెట్టుకుంటున్నావా, నువ్వు గాజులు వేసుకుంటున్నావా, నువ్వు తెల్ల బట్టలు వేసుకుంటున్నావా, నువ్వు నల్ల బట్టలు వేసుకుంటున్నావా, నువ్వు బురకా వేసుకుంటున్నావా, నువ్వు పంజాబీ డ్రెస్ వేసుకుంటున్నావా, చీర కట్టుకుంటున్నావా, who cares? Do you follow this great Lord? కైసర్ అగస్తస్ నీకు దేవుడా, కైసర్ తిబేరియస్ నీకు దేవుడా, లేక రాజు అయినటువంటి యేసు క్రీస్తు నీకు ప్రభు?